అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఇస్లాం లక్ష్మణ్ నాయక్, తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, భద్రాద్రి కొత్తగూడెం జేఏసీ లంబాడి జేఏసీ నాయకుడిని. ఇవాళ లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి బంజారా బిడ్డల్ని ఇవాళ శాంతి ర్యాలీ ఉంది, మీరు రండి అంటే శాంతియుతంగా ఇవాళ నలుమూల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి మా బంజారా బిడ్డలందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇవాళ బంజారాపై జరుగుతున్నటువంటి దాడిని ఇవాళ ఏదైతే మీరు మా మీద నేర్చున్నటువంటి నేపాల్ని మేము తిప్పికట్టేలా అనేక ఆధారాలు, అనేక సాక్ష్యాలు ఇవాళ సుప్రీంకోర్టుని హైకోర్టుకి ఇచ్చి ఇవాళ మీరు చేసేటటువంటి ఏ తప్పుడు ప్రచారం ఉందో అది ముమ్మాటికి తప్పు అని ఇవాళ హైకోర్టు కూడా తేల్చి చెప్పి ఏ అంశమైనా భారత రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలో పార్లమెంట్ లో చట్టబద్ధత అయితే అది మేము ఇన్వాల్వ్ కాదు, అది మళ్ళీ పార్లమెంట్ లోనే జరగాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని ఇవాళ గౌరవ హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చి వాళ్ళని నెట్టేసిన బయటికి. అయినా కాకుండా అనైక్యత కోసము, రాజకీయ లబ్ధి కోసము ఆయన చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని ఇవాళ తిప్పికొట్టాలని ఏదైతే ఇవాళ నాయకులుగా చదవబడుతున్నటువంటి తెల్ల వెంకట్రావు గారు, సోయం బాబు గారు, మీరు గతంలో చట్టసభలో పోయి ఉన్నారు. చట్టసభలో పోయిన మీరు గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాలకు రావాల్సినటువంటి అంశాల మీద మాట్లాడాల్సింది మీరు ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ హక్కులు పోయేలా చర్యలు తీసుకున్నారు. ఇవాళ జీవో నెంబర్ 3 పోయింది, రేపు 1/70 యాక్ట్ మీద కన్నేశారు, రేపు ఇదే షెడ్యూల్ ఏరియాలో సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద కూడా వాళ్ళు కన్నేశారు. అంటే మీరు ఇవాళ ఏదైతే ఈ గిరిజన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు పూనుకునేది వెరీ క్లియర్ గా అర్థమవుతా ఉంది. అదే రకంగా రేపు డీలిమిటేషన్ జరగబోతా ఉంది. డీలిమిటేషన్ లో మనల్ని ఈ రెండు తెగల మీద కన్ఫ్యూజన్ చేసి మనం గొడవ ఉంచి వాళ్ళు రేపు మంచి చోట్ల ఎమ్మెల్యేలు లాక్కోవాలని జనరల్ మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఇవాళ ఆదివాసీ కోయగోండు సమాజాన్ని, నాయకుల్ని, ఇవాళ కోసంగాల్ని ఇవాళ బంజారా జేఏసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, వాళ్ళు చేసేటటువంటి కుడిలో కుట్రని మనం అందరం కలిసి తిప్పికొడదాం, మనం ఐక్యంగా తిప్పికొడదాం. మన అవకాశాన్ని గండికొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ జీవో నెంబర్ 3 విషయంలో, 1/70 యాక్ట్ విషయంలో, మన సర్పంచుల, ఎంపీటీసీ విషయంలో, అనేక విషయంలో వాళ్ళు మనల్ని తప్పుదేవ చేస్తారు. కాబట్టి మనం కలిసి వద్దాం. ఒకవేళ మీకు వాట కావాల్సి అయితే మా వాట మాకిందో మాకు ఇచ్చేయండి, మీ వాట ఎంత ఉందో మీరు తీసుకోండి. కానీ మన తెగల మధ్య గొడవసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మా మధ్య బంధాన్ని తెగొట్టే వాళ్ళని మీరు తరిమి కొట్టాలని మీరు మనసుతో కోరుకుంటూ ఇవాళ మేము ఎస్టులు చేర్చబడ్డమన్నా అది కేవలం ఇవాళ ఇందిరాగాంధీ గారు తల్లి చనిపోయేకూడదు తెలియదు. ఆమె చేసినటువంటి కృషి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది బంజారా భక్తులు ఇలా బతుకుని ఇలా బాగుపడతా ఉన్నాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉంది. మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఈ 40 లక్షల మందిని దూరం చేసుకోవాలని మీరు అనుకుంటే అది మీకు చాలా ప్రమాదం. రేపు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉంది. స్థానిక ఎలక్షన్ లో ఈ బంజారా బిడ్డలందరూ కూడా మరి తిరగబడితే మీరు నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇవాళ దాదాపు 89 కాన్స్టిట్యూన్స్ బలంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలను దూరం చేసుకోకండి. మేము దొడ్డి దారిలో ఏం చేర్చబడలేదు. బ్రిటిష్ కాలం నుంచి, నైజాం కాలం నుంచి ఎస్టీలని మేము గుర్తించబడ్డాం. ఇప్పుడు 1950లో మద్రాస్ రాష్ట్రంలో కూడా సుగారి పేరిట అక్కడ కూడా మేము ఎస్టీలని గుర్తుపడ్డాం. ఎక్కడైతే ఈ నిజాం కాలంలో ఏదైతే ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉందో, వాళ్ళ కమాండర్ స్థానం ఉందో, అప్పుడు ఇక లంబాడీలని బంజారాలను తీసుకునేటటువంటి అంశము ఆ రోజు ఏదైతే రాజ్యాంగ కమిటీకి తెలియకపోవడం వల్లే మేము అన్యాయమైన 26 సంవత్సరాలు మేము అన్యాయమై 1950 నుంచి 1976 వరకు అంటే సుమారు 26 సంవత్సరాలు నష్టపోయినాం. కాబట్టి ఇప్పటికైనా 26 సంవత్సరాలు నష్టపోయిన మమ్మల్ని ఇవాళ మీరు నష్టం చేసే ఒకవేళ కుట్ర చేస్తే మీరు భూస్థాపితం అయిపోతారు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే మా గౌరవ ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవించి 42% రిజర్వేషన్ బీసీలకు మీరు ఖచ్చితంగా మీరు గౌరవించి ఈ చట్టబద్ధత అనే అంశం మీద తీర్చమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.